సార్ వర్మ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్టోర్ చూసారా? విపరీతమైన క్రౌడ్ పుల్లర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటూ ఎక్కడ పడితే అక్కడ నినాదాలట, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఏంటి ఇంత క్రేజ్ ఆయనకి? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైట్ యాజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉండే నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఆయనకి క్రేజ్ ఎలా ఉందో మనం చూస్తూ ఉంటాం మామూలుగానే. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎప్పుడు వచ్చినా కానీ రావడం, ఇంతకుముందు మన టీడీపీ ప్రతినిధి చెప్పినట్టు అక్కడ ఏదో ఒక సంఘటన జరగడం అలాంటివన్నీ కూడా చూసాము. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు స్టార్టింగ్ వర్డ్స్ లో చెప్పారు, చాలా మంటికి చెప్పారు. అదేంట్రా అంటే ఎప్పుడు కానీ ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా ఉండాలా, అప్పుడే రేపు పర్ఫామ్ చేయడానికి బాగుంటుందని. డెఫినెట్ గా ప్రాక్టీస్ అనేది కంటిన్యూగా ఉండడమే కాదు, అది గ్రౌండ్ లో చేయాలా అప్పుడు ఇంకా బాగుంటుంది, నెట్స్ లో చేయాలా అప్పుడు ఇంకా బాగుంటుంది. రెండోది ఏంట్రా అంటే అసెంబ్లీలోకి వచ్చి చేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అంతకు ముందు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చేసిన పోరాటం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన సీఎం గా అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రభుత్వ పాలన, తర్వాత 11 సీట్లకు కూడా పరిమితం అయినప్పటికీ నేను ఈ రోజు అసెంబ్లీలో టీమ్ 11 అనే దాంతో నేను లోపలికి వెళ్ళి 164 మందిని ఏ విధంగా నేను ఫేస్ చేయబోతాను, ఏ విధంగా వాళ్ళని గడగడలాడిస్తాను, నేను గతంలో చేసింది ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది ఏంటని ఇక్కడ తీసుకొని ఒక పేపర్లు చూపించి ప్రతిసారి ఒకేలాగే ఉంటుంది టీం. ఒక వెనకాల ఒక 20 మంది ఉంటారు, ఒక పేపర్లు పెట్టుకుంటారు, దాన్ని చూపించడము, ఏదో మాట్లాడము, అక్కడున్న వాళ్ళే అక్కడ కన్ఫ్యూజన్ ఫేసులు పెట్టడము, వెళ్ళిపోవడం. నేనేమంటానంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెట్స్ లోకి వెళ్ళి ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుందో, ఆ తర్వాత గ్రౌండ్ లో వెళ్ళి పర్ఫార్మ్ చేసి ఎలాగైతే గేమ్ ఇంప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఎలాగైతే ఉంటుందో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 మందితో ఎప్పుడైతే అసెంబ్లీకి వస్తారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజలు నమ్ముతారు తప్ప, అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే ఆయన వెనక పరిగెత్తారు తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూడరు. ఎప్పుడు కానీ మనం అట్రాక్ట్ చేయాల్సింది ఎవరన్నా అంటే, ఇప్పుడు మా పార్టీ మా అధినేత వచ్చినప్పుడు మేము వస్తాం, టీడీపీ అధినేత వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు వైసీపీ అధినేత వచ్చి వైసీపీ వాళ్ళు వస్తారు. అలా కాదు, ఎవరు వచ్చినా కానీ న్యూట్రల్ పీపుల్. ఆ రోజు టీవీ చూసే వాళ్ళు కానీ, నెక్స్ట్ రోజు పేపర్లు చదివే వాళ్ళు కానీ ఎవరు పక్కున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరెక్కడ నిలబడుతున్నారు అనేది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్, వాళ్ళ యొక్క వీవే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎంత నా పార్టీ గురించి ఉదరగొట్టుకున్నా, ఇంకొకరు ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకున్నా, న్యూట్రల్ ఓటర్స్ ఎవరు పక్కున్నారో థింక్ చేస్తారు. ఈ రోజు అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నాకు కూడా ఎందుకు కంటిన్యూస్ గా మీరు బెంగళూరుకి వెళ్ళిపోతారు, మొన్నటికి మొన్న ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవచ్చినంత అవసరం ఏముంది? ఈ రోజు మళ్ళా ఆ రోజు తాడేపల్లికి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టిన మీరు నెక్స్ట్ డేనే మీరు ఈ రోజు ఈ సీన్ లోకి వచ్చినట్టయితే, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్ లో ఉన్నా కానీ, ప్రజా సమస్యల్ని ప్రస్తావించినా కానీ డెఫినెట్లీ దట్ హ్యాస్ ఇంపాక్ట్. ఈ ప్రభుత్వం ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకొని ముందుకెళ్లే ప్రభుత్వమే కానీ వాళ్ళ యొక్క సలహాని తిరస్కరించో, వాళ్ళని పట్టించుకోకుండా కేర్లెస్ గా చూడదు. డెఫినెట్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత 11 సీట్లకు పరిమితమైన 40% ఓట్లు వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ గా ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళి కానీ ఆ రోజే మాట్లాడినట్టయితే ఇంకొంచెం బెటర్ గా ఈ యొక్క ప్రభుత్వం కూడా గంటలో చేయాల్సిన పని అరగంటలో చేసేవాళ్ళు. అంటే ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యేది. అదంతా ఏమీ లేకుండా క్యాజువల్ గా తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టేసి వాళ్ళ శ్రేణులకి ఒక మీటింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, నిజానికైతే నేనైతే మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు, సామాన్యులు కూడా ఈ రోజు తాడేపల్లిలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ శ్రేణులకి ఏదో దిశ చేశారు. నెక్స్ట్ రోజు పబ్లిక్ లోకి వెళ్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా విరాళాలు ప్రకటిస్తారు, చాలా మాజీ మంత్రులు చాలా విరాళాలు ప్రకటిస్తారు, అక్కడున్నటువంటి స్థానిక నాయకులతో కూడా చాలా సహాయక చర్యల్లో పాల్గొంటారు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ జస్ట్ లైక్ దట్ ఈవినింగ్ ఆయన జస్ట్ బెంగళూరుకి వెళ్ళిపోవడం, ఒక 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళా రావడం, హోప్ఫుల్లీ రేపు మళ్ళా మార్నింగ్ వెళ్ళిపోతే రేపు ఈవినింగ్ వెళ్ళిపోతే ఎవరు నమ్ముతారు వర్మ గారు చెప్పండి? ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎలాగో మీరు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో వచ్చి మాట్లాడే